హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో షాడో ఫోర్స్ 2025 తెలుగు డబ్బుడి మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ఆన్లైన్లోకి అయితే అవైలబుల్గా వచ్చింది భయ్య. ప్రైమ్ వీడియోలోకి రావచ్చు ఫ్యూచర్లో, ఐ థింక్ సో. ప్రెసెంట్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ ఓకే అన్నట్టు ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు భయ్య. కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి, కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పోజింగ్ ఉంటుంది, బట్ స్కిప్ చేసుకుని అయితే చూడొచ్చు. అండర్లైన్ స్కిప్ చేసుకుని చూడొచ్చు, ఓకేనా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కైరా అండ్ ఇసాక్ మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా ఒక ఫార్మర్ ఎలైట్ ఆపరేటివ్స్ అనమాట. వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ కొడుకుని కాపాడడానికి ఎంత దూరం వెళ్ళారు, అసలు వాళ్ళ కొడుకు ఏమైంది, వీళ్ళు ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ స్టోరీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మార్నింగ్ 2 వీడియోస్ అయితే పెట్టా, ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసండి భయ్య. ఇలా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓకేనా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. లిమిట్లెస్ చూసిన వెంటనే షాడో ఫోర్స్ కి అయితే వెళ్ళిపోయాను. అబ్బో, అది కొంచెం బాగా వర్కౌట్ అయింది. ఇదైతే షెడ్కి వెళ్ళిపోయింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి, కొంచెం న్యాచురల్ గా ఉంటాయి. ఆ చరిష్మాని అయితే క్రియేట్ చేశారు, అది ఓకే అనిపించింది. అండ్ అక్కడక్కడ కొంచెం హ్యూమన్ అయితే ట్రై చేస్తారు భయ్య, అది కూడా పర్లేదు అనిపించింది. కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఫ్యూ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే కొంచెం ఆ ఇంటెన్సిటీని అయితే తీసుకొస్తాయి, ఫ్యూ, మొత్తం కాదు, ఓకేనా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ నరేషన్ భయ్య. అండ్ వాళ్ళు యూజ్ చేసుకున్న ట్రూప్స్ కూడా చాలా రొటీన్ అండ్ ఫెమిలియర్ గా ఉంటాయి. ఎక్కడ కూడా వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది. ప్లాట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మీకు ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తారు ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. నా యూజ్ చేసుకున్న క్లిచెస్ కానీ ట్రూప్స్ కానీ ఏమైనా కొత్తగా ట్రై చేశారంటే లేదు భయ్య, చాలా మూవీస్ లో చూసేసినవి యూజ్ చేసుకున్నారు. అండ్ మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా వీక్ ఉంటుంది. ఆ ఎమోషనల్ బీట్స్ అస్సలు వర్కౌట్ అవ్వు ఇద్దరి మధ్య, చాలా హార్డ్గా అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే టెక్నికల్ అండర్ వెల్మింగ్ భయ్య, అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. యాక్షన్ సీక్వెన్సెస్ లో ఓవర్ ఎడిట్స్ ఉంటాయి, ఆ క్లారిటీ ఉండదు, ఆ లైటింగ్ వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ ఎవడ పట్టించుకుంటారా అనుకుంటారు బ్రో, కానీ మీకు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుద్ది. యాక్షన్ బ్లాక్స్ క్లియర్ గా లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ రాదు అసలు, నాకు అదే అనిపించింది. పైగా స్క్రిప్ట్, ఆ డైలాగ్స్ ప్రతిదీ కూడా ఫ్లా గానే ఉంటుంది, అంతగా వర్కౌట్ అవ్వదు. ఆ హ్యూమర్ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అవుతుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం భరించలేరు, మరి చిరాకు వస్తుంది అనమాట, బోర్ కొట్టేస్తుంది. నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదు భయ్య మూవీ చూసాక. చూసాంలే అన్నట్టు ఉంది. ఒక కొన్ని డేస్ అయితే నేను మర్చిపోతాను కూడా, ఫర్గెటబుల్ అన్నట్టు ఉంది. నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బాయ్.